బంధువులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ కార్యక్రమాల విస్తరణలో భాగంగా పర్యటించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా నేడు హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటైన మత మార్పిడి సమస్యని అక్కడ ప్రధానంగా గుర్తించడం జరిగింది. అక్కడ స్థానిక హిందూ కార్యకర్తలైనటువంటి రామకృష్ణ గారు, సుబ్బారెడ్డి గారు మరియు అనిల్ గారులతో కలిసి ఆ జిల్లాలోని అడ్డతీగల మండలం మరియు వై రామవరం మండలం ఉన్నటువంటి సుమారు 25 గ్రామాల్లో పర్యటించడం జరిగింది. చాలా గ్రామాలకి సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ రివర్స్ చేయడానికి కూడా అవదే ఎందుకంటే లాగటానికి మళ్ళీ బండిలాటకి అవును. అలాగే చాలా గ్రామాల్లో ఫోన్ సౌకర్యం అంటే ఫోన్ సిగ్నల్ కానీ వేరే ఇతరతర సౌకర్యాలు కానీ లేవు. అలాగే కొన్ని గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉన్నా లేకపోయినా, విద్యుత్ సౌకర్యం ఉన్నా లేకపోయినా, ఫోన్ సౌకర్యం ఉన్నా లేకపోయినా అంత మారుమూల గ్రామాల్లో కూడా ఈ మత మార్పిడి ముఠాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని మతం మారుస్తున్నాయి. సో మీరు ఉదాహరణకి ఈ వీడియో చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము ఈరోజు పుట్టపల్లి గ్రామం, కోట పంచాయతీ, వైరామరం మండలం. ఇది అటవీ ప్రాంతం, ఏజెన్సీ గ్రామం. ఇక్కడ ఈ గ్రామంలో సుమారు 50 గడపలు ఉన్నాయండి. ఆ 50 గడపల్లో 4 కుటుంబాలు క్రైస్తవ మతంలో మారిపోయినాయి. మన దురదృష్టం ఏంటంటే ఈ 50 కుటుంబాలకి ఒక గుడి లేదు, కానీ 4 కుటుంబాలకి ఒక చర్చ్ ఉందండి. అలాగే ఆ చర్చిని బేస్ చేసుకుని మిగతా వారిని మతం మార్చడానికి ఈ విదేశీ మతాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. చూశారు కదా, చాలా చిన్న చిన్న గ్రామాలు, సుమారు ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఉండేటువంటి గ్రామాల్లో కొన్ని కుటుంబాలని మతం మార్చి ఆ గ్రామంలో దేవాలయం ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ 4 కుటుంబాలకు ఒక చిన్న చర్చి లాగా నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన హిందూ కుటుంబాలను కూడా మతం మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరెంటు సౌకర్యం లేనటువంటి గ్రామాల్లో ప్రభుత్వం వారు సోలార్ వీధి దీపాలని ఏర్పాటు చేశారు. ఆ స్తంభాల మీద కూడా వీళ్ళు స్టిక్కర్లు అంటించడం, అక్కడ మంచినీటి కోసం నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసినటువంటి నీళ్ళ ట్యాంకుల మీద వీళ్ళకి సంబంధించినటువంటి ఏవో వాక్యాలు రాసుకోవడము. సో ఎక్కడ కుదిరితే అక్కడ వీళ్ళు మత ప్రచారాన్ని చేస్తూ అక్కడ హిందూ సమాజాన్ని మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. సో అన్ని ప్రాంతాల్లో లాగానే ఇక్కడ కూడా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. అలాగే ధర్మం కోసం పనిచేసేటువంటి పూర్తి సమయ కార్యకర్తలు కూడా ఆ ప్రాంతంలో నియమించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే ఇప్పటికే అక్కడ కొన్ని హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి. వారితో పాటుగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కూడా ఆ ప్రాంతంలో కార్యక్రమాలు చేయాలని సంకల్పించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.